Hello guys, welcome to my channel Suman Sun. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ముందు 5 మాడ్యూల్ మీరు కవర్ చేశారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు కవర్ చేయకపోతే ప్లీజ్ ఫస్ట్ అవి కవర్ చేసి తర్వాత మాడ్యూల్ 6 లోకి రండి. మీకు మాడ్యూల్ 6 లో ఒక్క ముక్క కూడా అర్థం కాదు ముందు 5 మాడ్యూల్ మీరు చూడకపోతే. ఒకవేళ మీరు ముందు 5 మాడ్యూల్ క్లారిటీగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లారిటీగా విని అన్ని అర్థమై ఉంటే ఈ మాడ్యూల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఆడ ప్రాబ్లమ్ చూడగానే మీరే చేసేస్తారు, అలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. అండ్ ఈ మాడ్యూల్లో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నా ఈ మాడ్యూల్లో. మీకు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కావాలంటే మీరు ChatGPTని అడిగిన, గూగుల్లో అడిగిన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు సాల్వ్ చేయొచ్చు. నేనైతే 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఈ వాడి మీకు ఆల్రెడీ తెలుసు మాడ్యూల్ 5లో సింటాక్స్ ఎలా రాయాలి, అసలు కోడ్ ఎలా రాయాలి, ఒక ప్రింట్ఎఫ్ ఎలా వాడాలి, స్కాన్ ఎలా వాడాలి, ఒక అవుట్పుట్ ఎలా ప్రొవైడ్ మనకు వస్తుంది, ఒక ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలని నేను క్లారిటీగా చెప్పాను. అందుకనే మీరు ఒకవేళ ముందు వీడియోస్ చూడకుండా అంటే ఫస్ట్ 5 మాడ్యూల్స్ కవర్ చేసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, ఓకేనా. ఈరోజు మాడ్యూల్ వచ్చేసి మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎగ్జాంపుల్ 1, స్ట్రింగ్ ఇన్పుట్ అవుట్పుట్. మీరు స్ట్రింగ్ ఉంది ఏంది బ్రో అని అనుకోకండి. స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ మనకు నెక్స్ట్ మాడ్యూల్ కాక నెక్స్ట్ మాడ్యూల్లో తప్పకుండా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నేను మాడ్యూల్ 2లో మీకు ఏమని చెప్పా, ఫ్లో చార్ట్స్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాడి ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వాడి ఇన్పుట్ ఏంది, ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ జాన్, వాడికి అవుట్పుట్ ఏం కావాలా, హెల్లో జాన్. ఆ తర్వాత మనం మధ్యలో ప్రాసెస్ మనం చేయాలా, ఓకేనా. ఇప్పుడు GDB ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరు. ఫస్ట్ ఇంక్లూడ్ studio.h ఇంటూ మెయిన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఇక్కడే కర్లీ బ్రేసెస్ ఎందుకు ఓపెన్ చేయాలి బ్రో నేను అంటే, మీరు ముందు మాడ్యూల్ చూస్తుంటే మీరు క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అది ఒక ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ అయిపోయినాక మనం ఒక కంటైనర్ ఓపెన్ చేయాలంటే ఒక కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ క్యార్ తీసుకోండి, క్యార్ CH, ఆ తర్వాత సెమికాలం పెట్టండి, తర్వాత స్కాన్ఎఫ్ %C. ఎందుకంటే క్యారెక్టర్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి %C. అది మనం ఒక స్ట్రింగ్లో పెట్టాలంటే ఒక డబుల్ కోటెడ్లో పెట్టాలా, కామా అడ్రస్ CH. స్కాన్ఎఫ్లో మనం అడ్రస్ అనేది పక్కా వాడాలి. ఎందుకంటే మనము స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ యూజర్ ఇస్తాడు, అది ఎక్కడ స్టోర్ కావాలా అనేది మనం ఒక అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ CH అనే దాంట్లో స్టోర్ కావాలని ఇస్తాం. ఆ తర్వాత ప్రింట్ హలో కామా, ఇది కూడా నేను ఎలా రాస్తున్నానో చూడండి, ప్రతిది మనం రాసేది డబుల్ కోటెడ్లో ఉండాలి. హెల్లో కామా C అడ్రస్ C. ఆ తర్వాత మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంది, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. ఇప్పుడు దాన్ని కామా ఇచ్చేసి ఆ తర్వాత CH. ఎందుకంటే మనము ఇక్కడ CH మెన్షన్ చేయలేదు అనుకో కోడ్ ఎర్రర్ వచ్చేసింది. అదే మనము ఇక్కడ మనకు అంటే అడ్రస్ CH అంటే మనం ఎంటర్ చేసిన వాల్యూ CHలో స్టోర్ అవుతుంది. అందుకంటే %C ఎక్కడ ఉంది, CHలో ఉంది. అందుకని CH మెన్షన్ చేయాలి. ఆ CH అనేది %C ప్లేస్లో వచ్చి కూర్చుంటారు. చూడండి, ఇప్పుడు రన్ కొట్టినప్పుడు ఇక్కడ ఒక బ్లింక్ అవుతుంది. ఇక్కడ మనం ఏమేమి వేయాలా, మనకి ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఏంది, జాన్ అని టైప్ చేయండి. జాన్ అని టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఏమొచ్చింది, మీరు ఎంటర్ కొడితే హెల్లో కామా జాన్ ఎక్స్క్లమేటరీ మార్క్ అని వచ్చింది. ఇది మీకు కావాల్సింది. మీరు కావాలంటే పైన ఇక్కడ స్కాన్ఎఫ్ పైన మీరు క్యార్ CH అని కదా, కింద ప్రింట్ఎఫ్ అని ఒకటి రాయండి. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నేమ్ అని రాయండి ఇక్కడ, లేదా ఎంటర్ ఏ నేమ్ కానీ ఎంటర్ ఏ క్యారెక్టర్ అని కొట్టండి. ఆ తర్వాత మీకు రన్ కొట్టిన తర్వాత ఎంటర్ ఏ క్యారెక్టర్ ఉంటుంది, అక్కడ బ్లింక్ అవుతుంటుంది. ఆ బ్లింక్ అయిన ప్లేస్లో మీరు జాన్ అని కొట్టండి. జాన్ అని కొడితే హెల్లో జాన్ ఎక్స్క్లమేటరీ మార్క్ అని వచ్చింది. ఇది మనకు కావాల్సిన అవుట్పుట్. ఇది ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం 2 వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఏంది, 5. ఇన్పుట్ వచ్చేసి 5. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎప్పుడైనా మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఇన్పుట్ ఏంది, అవుట్పుట్ ఏంది, మధ్యలో మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంది అనేది మీకు తెలియాలి. మీకు ఇంటీజర్కి వాడాల్సింది ఏంది, %D అనేది ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైయర్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇన్పుట్ 5 మన కోడ్ ఎలా రాయాలా, ఇలా రాసిన కోడ్ అంతా మీరు తీసేయండి. ఇంటూ నమ్ అని పెట్టుకోండి. ఇక్కడ ఇంటూ నమ్ అని పెట్టి ప్రింట్ఎఫ్ దగ్గర ఎంటర్ ఏ నెంబర్, మీరు ఇలా ఎంటర్ ఏ క్యారెక్టర్ అని పెట్టారు కదా, అదే ఎంటర్ ఏ నేమ్ అని పెట్టారు కదా, ఎందుకంటే మనకు అక్కడ జాన్ కావాలి, ఇక్కడ నెంబర్ కాబట్టి ఎంటర్ ఏ నెంబర్ అని పెడతాం. ఆ తర్వాత స్కాన్ఎఫ్ దగ్గర %D, ఎందుకంటే మనం ఇక్కడ %C అని ఎందుకు ముందు పెట్టాము, ముందు క్యారెక్టర్ వాడాం కాబట్టి %C పెట్టాము. ఇప్పుడు ఇంటీజర్ వాడతాం కాబట్టి %D, ఎందుకంటే అది ఒక డిజిట్ మనం స్పెసిఫై చేయాలి, అది ఒక డిజిట్ అని. %D కామా అడ్రస్, ఇలా అడ్రస్ CH పెట్టాము. ఇప్పుడు అడ్రస్ నమ్ అని పెట్టాలి. అడ్రస్ నమ్ అని పెట్టి ఆ తర్వాత ప్రింట్ఎఫ్
వాడికి అవుట్పుట్ ఏం కావాలా, మనకు అవుట్పుట్ ఏం కావాలి ఇచ్చాడు, యూ ఎంటర్డ్ 5 అని రావాలా, అవుట్పుట్ యూ ఎంటర్డ్ 5 అని రావాలా. యూ ఎంటర్డ్ 5 అని రావాలంటే ఇప్పుడు మనము ప్రింట్ఎఫ్ దగ్గర అంటే ఫస్ట్ మనము ఇంటు నమ్ తీసుకున్నాం, ఆ తర్వాత స్కాన్ఎఫ్ తీసుకున్నాం అంటే %d, అడ్రస్ నమ్ తీసుకున్నాం. ఆ తర్వాత ప్రింట్ఎఫ్లో మనము ఇక్కడ యూ ఎంటర్డ్ ఈజ్ ఈక్వల్ టు %d అది ఇదంతా మనము కోటెడ్లో పెట్టాలి, అదే కోటెడ్ కామాస్లో స్ట్రింగ్స్లో పెట్టాలని చెప్పా కదా. ఆ తర్వాత నమ్ అని పెట్టాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం ఎంటర్ చేసే నెంబర్ వచ్చేసి అంటే మనం ఇన్పుట్ ఇస్తాం 5 అనే నెంబర్ ఇన్పుట్ ఇచ్చామనుకో, ఆ నెంబర్ వెళ్ళి అడ్రస్ అనే నమ్ములో స్టోర్ అవుతుంది. అందుకని మనం ఇక్కడ యూ ఎంటర్డ్ %d, నమ్, ఎందుకంటే %d అనేది నమ్ అనే నెంబరు ఆడ %dలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ కొట్టండి, చూడండి, రన్ కొట్టి చూస్తే ఎంటర్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 మనం ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు రన్ కొట్టండి, ఎంటర్ ఏ నెంబర్ దగ్గర ఒక బాక్స్ బ్లింక్ అవుతుంది కదా, అక్కడ మీరు 5 అనే, ఎందుకంటే మనం ఇన్పుట్ 5 ఇవ్వాలి కాబట్టి 5 ఇవ్వండి. అప్పుడు యూ ఎంటర్డ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని వచ్చింది, వాడికి కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసింది. ఇది ప్రాబ్లం నెంబర్ 2. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 3కి వెళ్దాం. ఇది కూడా సేమ్ అంతే భయ, ఎందుకంటే ఇలా మనము ఇంటీజర్ వాడాం, ఇప్పుడు ఫ్లోట్ వాడుతున్నాం, అంతే తేడా, ఏం లేదు. సింపుల్గా మీరు కావాలంటే ఒకసారి వీడియో పాస్ చేసేసి మీరే ఒకసారి ట్రై చేయండి ఈ వాల్యూ రానికి. ఓకే, ఫస్ట్ మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చాడు 3.14 అంటే ఇది ఒక డెసిమల్ ఫామ్లో ఉంది, అంటే ఇది ఒక ఫ్లోట్ అని అర్థం. ఇప్పుడు మనం %f వాడాలి దీనికి, అప్పుడు వానికి అవుట్పుట్ ఏంది, వాల్యూ ఆఫ్ పై, ఇది వాల్యూ ఆఫ్ పై కాబట్టి మనం వాల్యూ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అని రావాలా, వానికి అవుట్పుట్ అట్లా రావాలా. అప్పుడు మనం ఏం చేయాలా, ఇంటూ నమ్ అనే దాని బదులు ఫ్లోట్ నమ్ అని పెట్టండి, ఇంటూ నమ్ అనే ప్లేస్లో ఫ్లోట్ నమ్ అని పెట్టేసి ప్రింట్ఎఫ్ అలాగే ఉండేది ఎంటీరియర్ నెంబర్ అని. ఆ తర్వాత స్కాన్ఎఫ్లో %d ఉంది కదా, %d ప్లేస్లో %f అని పెట్టండి. ఆ తర్వాత అడ్రస్ నమ్ అనేది అలా ఉన్నాయి, ఎందుకంటే మనం నమ్మ మార్చలే కాబట్టి. ఆ తర్వాత యూ ఎంటర్ దగ్గర కింద మనం ఇలా అంటే సెకండ్ ప్రాబ్లం యూ ఎంటర్డ్ అని ఇచ్చాం కదా, ఆడ యూ ఎంటర్డ్ అనే ప్లేస్లో వాల్యూ ఆఫ్ పై అని ఇయ్యరు, ఎందుకంటే వాడికి ఎక్స్పెక్టెడ్ కదా వాల్యూ ఆఫ్ పై అనేది, మన వాడికి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, వానికి అవుట్పుట్ వాల్యూ ఆఫ్ పై అని రావాలి, యూ ఎంటర్డ్ అని రావద్దు, ఎందుకంటే ఆ సెకండ్ ప్రాబ్లంలో యూ ఎంటర్డ్ అని రావాలి, అందుకని యూ ఎంటర్డ్ అని ఎంటర్ చేసాం మనం అక్కడ. ఇక్కడ మనము వాల్యూ ఆఫ్ పై అని ఎంటర్ చేసి %d కాడ %f అని పెట్టేసి నమ్ అని పెట్టాను, ఎందుకంటే మనం నమ్ అనే అడ్రస్లోనే స్టోర్ చేస్తున్నాం. మీకు క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఇప్పటికి కూడా అర్థం కాకుండా అంటే ఇంకా మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి, బేసిక్స్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా ప్రతి ఒక్కటి నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు రన్ కొట్టండి, రన్ కొడితే ఎంటర్ ఏ నెంబర్ దగ్గర మీకు ఒక బాక్స్ బ్లింక్ అవుతుంది, అక్కడ 3.14 అని కొట్టారనుకో, మీకు 3.14 అని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఏమొచ్చింది, వాల్యూ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అని మీకు ఆడ చూపించింది. ఇది వాడికి కావాల్సిన అవుట్పుట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4, ప్రాబ్లం నెంబర్ 4. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఏంది, 3 నెంబర్లు, టేకింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఒకే సింగిల్ లైన్లో మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోమంటున్నా, అంటే 3 ఇన్పుట్స్ తీసుకోవాలంట ఒకే సింగిల్ లైన్లో. అప్పుడు మనం ఏం చేయాలి, వాడి ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఏంది 10, 20, 30, ఈ 3 మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది, సమ్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళాలి, కోడ్లోకి వెళ్ళేసి మొత్తం రబ్ చేయండి, ఇలా ఉండేదంతా మొత్తం తోడకూర అంతా తీసేయండి, ఇంక్లూడ్ studio.h ఇంటూ మెను కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 తీసుకోవాలి కాబట్టి ఇంటూ ఏ, ఇంటూ బి, ఇంటూ సి అని 3 తీసుకుందాం. మనం 3 నెంబర్స్ తీసుకోమన్నాడు కదా, మల్టిపుల్ నెంబర్స్ తీసుకోమన్నాడు, మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవాలి కాబట్టి 3 తీసుకుందాం. వాడు అక్కడ 10, 20, 30 ఇచ్చాడు కదా, 3 ఇచ్చాడు, ఇంటూ ఏ, ఇంటూ బి, ఇంటూ సి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు స్కాన్ఎఫ్లో మనకి కోటెడ్ లోపల, అదే కోటెడ్ కామాస్ లోపల మనం 3 తీసుకోవాలా, %d, ఎందుకంటే 3 ఇంటీజర్స్ కాబట్టి 3%d తీసుకోండి. ఆ తర్వాత అడ్రస్ ఏ, ఫస్ట్ %d వచ్చేసి అడ్రస్ ఏ దానికి, ఆ తర్వాత అడ్రస్ బి, అడ్రస్ ఏ, ఎందుకంటే ఆ 3 దాంట్లోకి 3 అడ్రస్లు ఉండాలి కాబట్టి మనం ఎందుకంటే ఇప్పుడు 3 వాల్యూస్ ఎంటర్ చేస్తాం, ఆ 3 వాల్యూస్ 3 అడ్రస్లలో స్టోర్ కావాలా, అందుకని 3% తీసుకుని 3 అడ్రస్లలో అడ్రస్ ఏ, అడ్రస్ బి, అడ్రస్ సి తీసుకుని. ఇది క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా, ఆ తర్వాత ప్రింట్ఎఫ్. ఇప్పుడు మనము ప్రింట్ఎఫ్ ఏం తీసుకోవాలా, %d అది ఇన్వెంటెడ్ కామాస్ లోపల తీసుకొని ఏ, బి, సి. ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది, రన్ కొడితే ఫస్ట్ మన బాక్స్ బ్లింక్ అవుతుంటుంది కదా, మనకు అక్కడ వాల్యూస్ ఎంటర్ చేయండి, 10, 20, 30 వచ్చింది. అదే మళ్ళీ ప్రింట్ఎఫ్ కూడా మనం చేసాం కాబట్టి మనం 10, 20, 30 ఎంటర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎంటర్ కొడితే 10, 20, 30 వచ్చింది.
ఎందుకంటే మనము చూసుకున్నాం కదా ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి, దానికి స్కాన్ఎఫ్ అంటే మనం స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ ఇవ్వాలా %d %d 3%, ఎందుకంటే 3 ఇంటీజర్లు వాడుతున్నాం మనం ఇక్కడ. అడ్రస్ ఏ ఫస్ట్ మనం 10 అనే వాల్యూ ఏ అడ్రస్లో స్టోర్ అయింది, ఆ తర్వాత 20 అనే వాల్యూ బి అడ్రస్లో స్టోర్ అయింది, 30 అనే వాల్యూ సి అడ్రస్లో స్టోర్ అయింది. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ అని ఇచ్చాం మనం, ఇంకో కమాండ్ ఇచ్చాం ప్రింట్ఎఫ్ %d %d a, b, c, అవే 3 మళ్ళీ ప్రింట్ కావాలని ఇచ్చాం మనం. అందుకనే మళ్ళీ 10, 20, 30 అని ప్రింట్ అయ్యాయి. అర్థమైందా? మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే ఇది కాదు, 10, 20, 30 అవుట్పుట్ కాదు, మనకు ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఇది. కానీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇది కాదు, మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది, సమ్ ఆఫ్ ఇన్పుట్స్ = 60 రావాలా. అలా రావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు స్కాన్ఎఫ్ కింద ఇంటూ సమ్ = a + b + c రాసుకోండి. ఆ తర్వాత ప్రింట్ఎఫ్లో ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ఇన్పుట్స్, ఎందుకంటే మనకు సమ్ ఆఫ్ ఇన్పుట్స్ అనే వర్డ్ రావాలా ఇన్వర్టెడ్ కామాస్ లోపల, సమ్ ఆఫ్ ఇన్పుట్స్ %d ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసేసి కామా సమ్, ఎందుకంటే మనము సమ్ a + b + c. అప్పుడు మనము ఇప్పుడు రన్ చేయండి కోడ్, ఎందుకంటే మనం ఫస్ట్ 3 వాల్యూస్ ఎంటర్ చేయాలి, ABC అనే అడ్రస్లలో 3 వాల్యూస్ ఎంటర్ చేయాలి, 3 కాలమ్స్ వస్తాయి ఇక్కడ 10, 20, 30 ఎంటర్ చేసామనుకో, ఎంటర్ కొడితే సమ్ ఆఫ్ ఇన్పుట్స్ = 60, ఎందుకంటే ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో సమ్ ఆఫ్ ఇన్పుట్స్ %d %d అంటే ఏంది, సమ్ అంటే ఏంది a + b + c వాల్యూస్ వచ్చేసి సమ్, ఆ సమ్ ఆ %d ప్లేస్లో స్టోర్ అవుతుంది. అది ఇక్కడ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటాను, అది ఇక్కడ వచ్చేసింది. మనం 3 ఇన్పుట్స్ ఇచ్చాం 10, 20, 30, ఆ 3 ఇన్పుట్స్ వచ్చేసి a, b, c అనే అడ్రస్లలో స్టోర్ అయ్యాయి. ఆ తర్వాత సమ్ ఏంది, సమ్ ఆఫ్ ఇన్పుట్స్ ఏంది, ఇంటూ సమ్ a + b + c, ఆ సమ్ వాల్యూ %d లేడా, సమ్ ఆఫ్ ఇన్పుట్స్ %d ఉంది కదా, ఆ %d ప్లేస్లో సమ్ అనే ఇంటీజర్ స్టోర్ అయింది, ఆ సమ్ వాల్యూ ఏంది 60, అది వచ్చిన మనకు అవుట్పుట్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. 5th ప్రాబ్లం వచ్చేసి చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్స్లో వాడి మీరు ఒక ప్రాబ్లం చేయాలి, ఎందుకంటే మీకు ఆపరేటర్స్ ఆల్రెడీ అయిపోయింది, మీకు జస్ట్ ఫార్ములాస్ గుర్తుకునే చాలా. అప్పుడు మీరు ఒకసారి మీరు నోట్స్ రాసుకుంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఆ ఫార్ములాస్ గుర్తుకుంటే చాలా ఎలా చేయాలనేది మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా గట్టుగా. ఫస్ట్ వాడి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి 10, 5, వాడి ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్స్ ఏంటి, అడిషన్ 15 రావాలా, సబ్ట్రాక్షన్ 5 రావాలా, మల్టిప్లికేషన్ 50 రావాలా, డివిజన్ 20 రావాలి. మనం చేయాల్సింది ఏంది, ఇప్పుడు ఫస్ట్ ఓకే GDB ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి మనకు ముందున్న అంత తొక్క తోటకూర అంతా తీసేయండి, #include studio.h ఇంటూ మెయిన్, ఈ 2 పెట్టుకోండి. ఆ తర్వాత మనకు 2 ఇచ్చాడు 10, 5 కాబట్టి మనం 2 తీసుకోవాలి, ఇంటూ a ఇంటూ b తీసుకోండి. ఫస్ట్ మనం ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్ ప్రింట్ చేయమంటే డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు, కాకపోతే మనం ఇన్పుట్ కూడా వాడికి ఇవ్వాలి, ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఇన్పుట్ కూడా వాడికి ఇవ్వాలి కాబట్టి స్కాన్ఎఫ్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపల %d %d 2 %dలు %d, %d, ఎందుకంటే మనం ఇంటూ a ఇంటూ b 2 ఇంటీజర్స్ కాబట్టి 2 %dలు పెట్టాము. ఆ తర్వాత అడ్రస్ a, అడ్రస్ b బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే అడ్రస్ a అనేది ఒక వాల్యూ మనం ఫస్ట్ ఎంటర్ చేసే వాల్యూ అడ్రస్ ఏలో స్టోర్ అవుతుంది, సెకండ్ ఎంటర్ చేసే వాల్యూ అడ్రస్ బీలో స్టోర్ అవుతుంది, చాలాసార్లు చెప్పాను మీకు. ఆ తర్వాత ఫ్లోట్ యాడ్ = a + b, ఫ్లోట్ సబ్ = a - b, ఎందుకంటే అడిషన్కి a + b, సబ్ట్రాక్షన్కి a - b. నేను ఫ్లోట్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ డెసిమల్ పాయింట్స్లో వస్తుంది మీకు, అంటే 0.00, 0.00 అలా వస్తుంది. ఇప్పుడు మీరు డివిజన్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ డెసిమల్ పాయింట్స్లో రావచ్చు, అందుకనే నేను అన్ని దాంట్లో ఫ్లోట్స్ తీసుకుంటున్నా. ఫ్లోట్ యాడ్ ఫస్ట్ అడిషన్కి ఫ్లోట్ యాడ్ = a + b, ఫ్లోట్ సబ్ = a - b, ఫ్లోట్ అంటే MUL అంటే మల్టిప్లికేషన్కి = a ఇంటూ b. మీకు ఆల్రెడీ నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు చెప్పా, మల్టిప్లికేషన్ వాడేటప్పుడు x వాడకూడదు, స్టార్ గుర్తు వాడాలని, ఓకేనా. a * b ఇన్వర్టెడ్ కామర్స్, ఫ్లోట్ డివిజన్ = a/b. ఇప్పుడు ఇన్పుట్స్ ఏంటి 2 నెంబర్స్, అక్కడ మనకు ప్రింట్ రాయాలి. ఇప్పుడు మనం ప్రింట్ ఏం రాయాలా, ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది ప్రింట్ఎఫ్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనం ప్రింట్ఎఫ్లో రాయాలి కాబట్టి ప్రింట్ఎఫ్లో అడిషన్ ఫస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్లో అడిషన్ అని రాసి %f. మనం ఎందుకంటే అక్కడ ఫ్లోట్ వాడాం కాబట్టి %f. ఒకవేళ అక్కడ మనం ఇంటీజర్ వాడింటే %d వాడాలి. మీరు అనుకోవచ్చు భయ పైన ఇంటూ a ఇంటూ b వాడారు కదా అని, ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఫ్లోట్ అడిషన్ కాబట్టి మనం దీనికి అది ఇంటూ a ఇంటూ b అనేది స్కాన్ఎఫ్ దానికి, ఇప్పుడు ఫ్లోట్ అనే దానికి మనం సపరేట్గా ప్రింట్ఎఫ్ అని రాస్తున్నాం, అర్థమైందా. ఇక్కడ అడిషన్ %f, సబ్ట్రాక్షన్ %f, మల్టిప్లికేషన్ %f అనే దాంట్లో మధ్యలో కామాలు కన్ఫామ్గా ఉండాలా, డివిజన్ %f, ఇప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి a
యాడ్ సబ్బు మల్ డివిజన్. ఎందుకంటే ఆ ఫ్లోట్ పక్కన ఉంటాయి కదా, మనం యాడ్ అంటే A+B, సబ్ అంటే A-B, మల్ అంటే A*B అంటే A*B, డివిజన్ అంటే డివి అంటే A/B. ఇవి మనం ఇప్పుడు ఇక్కడ బాక్స్ బ్లింక్ అవుతుంది. మనకు ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్స్ ఏంటి 10,5 అని ముందే మనకు వాడు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 10,5 అని కొట్టండి. 10,5 అని కొడితే అడిషన్ ఈజ్ ఈక్వల్ టు 15.000, సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 5,000, మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 50,000, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 2.000. ఇలా ఇన్ని జీరోస్ రాకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే ఇక్కడ ప్రతి దానికి %f అని ఉంది కదా, అక్కడ 2f అని పెట్టండి. 2f అని పెడితే ఒక్క జీరో 2 జీరోలు మాత్రమే వస్తుంది. మీరు అన్ని జీరోలు నాకు వద్దు, ఓకే, వాడికి కావాల్సింది ఇక్కడ వాడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లు ఏమి ఇచ్చాడు చూడండి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అడిషన్లో 15 ఇచ్చాడు, జస్ట్ 15 కావాలి వాడికి. ఇక్కడ సబ్ట్రాక్షన్లో 5 కావాలా, మల్టిప్లికేషన్లో 50 కావాలా, డివిజన్లో 2.0 కావాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ %f ప్లేస్లో %2f పెట్టామనుకో 2 జీరోలు మాత్రమే ఉంటాయి, ఓకేనా. %f ప్లేస్లో %2f పెడితే 5 జీరోలు లేదు కాస్త 2 జీరోలు అవుతాయి, అది దానికి అర్థం. ఇప్పుడు మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందని నేను అనుకుంటున్నా. అర్థమెటిక్ ఆపరేటర్స్ మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాడికి కావాల్సిన అవుట్పుట్ వాడికి వచ్చేసింది. అడిషన్ 15 వచ్చింది, సబ్ట్రాక్షన్ 5 వచ్చింది. మీకు కావాలంటే అడిషన్ సబ్ట్రాక్షన్ దాని కింద మల్టిప్లికేషన్ డివిజన్ కావాలంటే మీరు అడిషన్ సబ్ట్రాక్షన్ తర్వాత మీరు /n పెట్టేసేయండి, అది కిందికి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ 10.5, మనం ఆ 10.5 ఇచ్చాము. ఆ తర్వాత అడిషన్ 15 వచ్చింది, సబ్ట్రాక్షన్ 5 వచ్చింది, మల్టిప్లికేషన్ 50 వచ్చింది, డివిజన్ 2.0 వచ్చేసింది. మనకు వాల్యూ కావాల్సినవి వచ్చేసినాయి. ఇవి ఈ రోజుకి 5 ప్రాబ్లమ్స్. మీరు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే ChatGPTని అడగచ్చు, గూగుల్లో అడగచ్చు, లేకపోతే ఓన్గా చేయొచ్చు. మీరు నేను చేసింది డైరెక్ట్ ఇక్కడ చూసేసి అక్కడ కాపీ చేయకండి, అప్పుడు మీకేం రాదు కోడింగ్. జస్ట్ మీరు నేర్చుకోండి. అంటే ఈ టాపిక్ అర్థమైందా, ఓకే ఇది ఇలా వాడాలా, ఇక్కడ %d వాడాలా, %f వాడాలా, ఇక్కడ ఇలా తీసుకోవాలా, ఇలా తీసుకోవాలని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరే ఓన్గా చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, మీరే ఓన్గా ప్రాబ్లమ్స్ చేస్తారు, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మాడ్యూల్ 7 మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటే మాడ్యూల్ 7లో కలుసుకుందాం. బాయ్ బాయ్.